ఇది కాదా మెడికల్ కాలేజ్ కట్టలేదా? బిల్డింగ్ కనపడలేదా? ఏమక్క సవితమ్మక్క కనపడలేదా? చంద్రబాబు నాయుడు కనపడలేదన్నా? చంద్రబాబు నాయుడు గారు మొన్నే అన్నారు, వైసీపీ వాళ్ళు ఊహల్లో బతుకుతా ఉంటారు, కళల లోకంలో బతుకుతుంటారు, డ్రీమ్ మిషన్ లో బతుకుతూ ఉంటారు అని చెప్పి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది అని చెప్పి అన్నారు. ఈ రోజు నువ్వు వచ్చి చేస్తూ ఉండే పనులు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒకడే అనుకుంటే నువ్వు కూడా అట్టే ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మెడికల్ కాలేజీల దగ్గర ఆగి ఆహా ఓహో అని చెప్పి అన్నాడు. ఈ రోజు నువ్వు అక్కడి కాలేజ్ ఉందా? నువ్వు చూడ కాలేజ్ ఉందా? అక్కడ ఎవడు చదువుతూ ఉన్నాడు? నువ్వు వచ్చి చూపించి చంద్రబాబు నాయుడు గారికి సవిత గారికి కనపడలేదంటున్నావు. నీకు ఏం కనబడతా ఉందో? మెడికల్ కాలేజ్ అక్కడ కట్టున్నారంట. మీరు చెప్పండి, దాన్ని ఎవరన్నా ఆ ప్రకాష్ రెడ్డి చూపించేదాన్ని మెడికల్ కాలేజ్ అంటారా? వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఇలాంటివి. ఇప్పుడు వచ్చేమంటున్నాడు మీకు మెడికల్ కాలేజ్ కనబడలేదు. మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత ఎక్విప్మెంట్ కావాలి, దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ చదువుతారు, దాని రిలేటెడ్ మెడికల్ హాస్పిటల్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్తున్నారు ఇప్పుడు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు? అది చూపించి మెడికల్ కాలేజ్ మీకు కనబడటం లేదా అంటున్నారు. అంటే నాకు కనబడటం లేదు. అక్కడ ఏంటంటే ఖాళీ గోడలు, సగం సగం ఆపేసిన గోడలు కనిపిస్తా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ అంటే సగం సగం గోడలు కనిపిస్తా ఉన్నాయి. కానీ అక్కడ ఏది కాలేజ్, అక్కడ ఎవరు చదువుతున్నట్టే నాకైతే కనబడటం లేదు. మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచన. కానీ వైసీపీ వాళ్ళకి అక్కడ మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినట్టు కనిపిస్తుందంటే ఇలా మానసిక పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాటిని చూసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో, వీళ్ళ నాయకుడు మానసిక పరిస్థితి ఎలా ఉందో, వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అది మెడికల్ కాలేజ్ అయిపోయింది అంటున్నాడు.